Our yummy sheer kurma is ready. Yummy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే రంజాన్ వస్తుంది కదా, రంజాన్ స్పెషల్ రెసిపీ ఒకటి మనం ఇప్పుడు చేయబోతున్నాం. నాకు ఎన్నో ఇయర్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి షీర్ కుర్మా తినడం అంటే చాలా చాలా ఇష్టం. నా ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేబర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు మాకు ఇంతింత డబ్బాల్లో షీర్ కుర్మా పంచేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. అట్లా మా అమ్మమ్మ నాకు తినిపించడం, మా డాడీ ఎక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తీసుకొచ్చి తినిపించడం నాకు చాలా అలవాటు. అట్లా స్లోగా నేను ఆఫీస్ జాయిన్ అయిన తర్వాత మా స్టాఫ్ ఎవరైనా ఉంటారు కదా, కొలీగ్స్ కానీ లేదా నా టీం వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే నేను బెదిరించేదాన్ని. कैसे भी షీర్ కుర్మా లానా ఏ చుట్టికే బాద్ అని నేను అనేదాన్ని. అట్లా మీలో ఎవరినైనా అన్నానంటే కమెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా నేను తెప్పించుకుంటా. ఈసారి నేనేమనుకున్నా అంటే లెట్ మీ ఓన్లీ డూ ఇట్. నాకు వచ్చు ఆల్రెడీ, అప్పుడప్పుడు చేస్తుంటా, కానీ ఈసారి నేను ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాను. సో వెళ్ళి చేసేద్దాం. షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా సన్నవి, ఇది బ్రౌన్ కలర్ ఆల్రెడీ ఫ్రైడ్ మార్కెట్లో దొరుకుతుంది. అది నేను చాలా తక్కువ తీసుకున్నా, హార్డ్లీ 100 grams ఉంటుంది. నెక్స్ట్ చిరాంజీ 3/4 కప్ మిల్క్ మేడ్, 1 కప్ నెయ్యి, డేట్స్ ఒక 4 తీసుకున్నా, ఇలాచీ పొడి కొంచెం, ఒక 5-6 ఇలాచీస్ గ్రైండ్ చేస్తే ఈ పౌడర్ వస్తుంది, పిస్తా, కాజు, వాటర్మెలన్ సీడ్స్, ఆల్మండ్స్, రేజిన్స్ ఆర్ కిస్మిస్. ముందుగా 3 ½ లీటర్ మిల్క్ ప్యాకెట్స్ అంత మిల్క్ తీసుకోండి. థిక్ వెసిల్లో మనము మరగబెట్టుకోవాలన్నమాట. ఇంకో సైడ్ మనము ఆ సేమియా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. పాలు మరుగుతూ ఉండగా మనము నెయ్యి కొంచెం వేసుకోవాలన్నమాట. మనం 1 కప్ నెయ్యి తీసుకున్నాం కదా, ఇందులో ముందుగా ఏం చేస్తున్నానంటే 1/2 కప్ నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ ఆల్మండ్స్ వేస్తున్నాను, నెక్స్ట్ పిస్తా, నెక్స్ట్ కాజు, నెక్స్ట్ వచ్చేసి వాటర్మెలన్ సీడ్స్, చిరాంజీ, కిస్మిస్. ఇవన్నీ వేసి చాలా చిన్న మంట మీద మనము దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా చిన్న మంట మీద స్లోగా చేసుకోవాలి ఫ్రై. చిన్న మంట మీద కాలుస్తే మనకి ఎక్కువగా మాడిపోవు అనమాట, స్లోగా అవుతుంది. మధ్య మధ్యలో మనం పక్కన పెట్టుకున్న పాలు కూడా కలుపుతూ ఉండాలి. ఇలా మరుగుతున్న పాలని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. యాక్చువల్లీ మీరు కావాలంటే ఇండివిజువల్గా ఒక్కొక్క డ్రై ఫ్రూట్ కూడా వేయించుకోవచ్చు, నేను మాత్రం ఒకేసారి చేస్తున్నాను. ఇంకొకటి, నాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం ఇష్టం అనమాట, అందుకే నేను 3 లీటర్స్ మిల్క్కి ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. నేను దీన్ని చాలా డ్రై ఫ్రూట్స్ వేసి షుగర్ కొంచెం, అంటే యాక్చువల్గా అయితే షుగర్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మిల్క్ మేడ్ వాడుతున్నాను కదా, అది ఆల్రెడీ 50% షుగర్ ఉంటుంది అందులో, కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు. సో ఒకవేళ తీపి సరిపోకపోతే షుగర్ వేస్తాను. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌన్ అయినప్పుడు నేను స్టవ్ ఆపేసుకొని స్లోగా ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుంటా. స్టవ్ ఆఫ్ చేశాను నేను, ఎందుకంటే మాడిపోద్దని. ఇవి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, తీయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన తీస్తాం కదా, ఇదే గిన్నెలో మనం సేమియా కూడా నెయ్యిలో వేయించుకుందాము. అది ఆల్రెడీ ఫ్రైడ్, కానీ స్టిల్ మనం ఒకసారి ఫ్రై చేసుకున్నాం లైట్గా. ఈ మరుగుతున్న పాలలో మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే, ఇలా మనం డేట్స్ తీసుకున్నాం కదా, ఆ డేట్స్ వేయాలన్నమాట. ఈ డేట్స్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కలర్ కూడా వస్తుంది అన్నమాట పాలల్లో. అట్లానే మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ తీసుకున్నాం కదా, ఇలాచీ పౌడర్ వేయాలన్నమాట. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఇది ఆల్రెడీ మరిగి హాఫ్ అయిపోయింది కదా,
దీంట్లో మనం ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాం. ఇదే పాలలో చిన్న మంట మీదనే ఉంది ఇంకా స్టవ్. మిల్క్ మేడ్ వేస్తున్నాను. 1 కప్ మిల్క్ మేడ్లో చాలా షుగర్ ఉంటుంది, సో నేను అందుకే షుగర్ వేయడం లేదు. ఇప్పుడు లాస్ట్కి ఒకవేళ షుగర్ కొంచెం మనకు స్వీట్ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఈ మిల్క్ మేడ్ పాలలో వేసేస్తాను. ఆ తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసి కలపాలి. లైట్గా కలర్ అనేది మారుతుంది, చూసారా? కొంచెం yellowish వస్తుంది స్లోగా, ఎందుకంటే మనం డేట్స్ వేసాం, అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసాం. షీర్ కుర్మాకి ఎప్పుడైనా సరే డేట్స్ వల్లనే టేస్ట్ వస్తుంది. చాలామంది డేట్స్ మిస్ చేస్తారు. మీరు కావాలంటే డ్రై డేట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఖర్జూర్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. దీన్ని కాసేపు మరగనివ్వాలి. అంతలోపు మనము సేమియా నెయ్యిలో వేయించుకుందాం, ఓకేనా? మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన గిన్నెలోనే మళ్ళీ నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనము ఏదైతే సేమియా ముందు తీసుకున్నామో దాన్ని నేను ఇంకా కొంచెం చిన్నగా చేశాను అనమాట. చేయితో క్రష్ చేసి చిన్నగా చేశాను, ఎందుకంటే షీర్ కుర్మాలో రౌండ్ సేమియా లాగా ఉంటే బాగోదు, పెద్ద పెద్దగా ఉంటే బాగుండదు, కాబట్టి నేను ఇంకా దాన్ని చిన్నగా చేసుకున్నాను ఇలా. ఆ తర్వాత ఈ నెయ్యిలోకి నేను వేసేసి దాన్ని ఫ్రై చేసుకుంటాను. 3 లీటర్స్ మిల్క్లో ఇంత సేమియా చాలా ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే షీర్ కుర్మా కన్సిస్టెన్సీ అనేది థిక్గా పాయసం లాగా ఉండదు అనమాట, కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది, లూజ్గా ఉండాలన్నమాట. సో దీన్ని కూడా చిన్న మంట పైన లైట్గా నెయ్యిలో వేయించుకుంటున్నాను. మనం కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే షీర్ కుర్మాలో నెయ్యే మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. మధ్య మధ్యలో పాలు కూడా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ వాడామో దాంట్లో ఆల్రెడీ డేట్స్ ఉన్నాయి, చాలా కిస్మిస్ ఉన్నాయి. ఆ రేజన్స్ వల్ల కూడా స్వీట్నెస్ వస్తుంది కదా, సో అందుకే నేను షుగర్ యాడ్ చేయట్లేదు. కానీ స్వీట్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ గిన్నెని నేను ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన తీస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని పక్కన పెట్టుకొని పాలు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నా. ఏదైతే పాలు మరుగుతున్నాయో వాటిలో కొన్ని ఆ డ్రై ఫ్రూట్స్ ఏదైతే మనం వేయించుకున్నామో దాన్ని వేస్తున్నాను. ఒకవేళ మీకు మంచిగా డ్రై ఫ్రూట్స్ కరకరలాడాలంటే వేయకండి, కానీ నా షీర్ కుర్మాలో ఎప్పుడైనా కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో ఆల్రెడీ వేయించాం కదా, అందుకే దీనివల్ల ఆల్రెడీ నెయ్యి పైకి కొంచెం తేలుతుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఆల్రెడీ షీర్ కుర్మా రెడీ అయిపోయినట్లు అనిపిస్తుంది కదా. ఇది ఒక 5 మినిట్స్ అలా మరగనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం మెత్తబడతాయి అప్పుడు. చిన్న మంట మీద చేసుకోవాలి, ఎందుకంటే పాలు అడుగు అంటకూడదు అండ్ కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ అయింది, చూసారు కదా, ఇది మరిగింది, నెయ్యి కూడా పైకి వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ సేమియా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం పాలల్లో వేద్దాం అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకు వేస్తున్నానంటే ఈ సేమియా అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది. అదే మనం స్టవ్ ఆన్ పెట్టి వేసామనుకో చాలా మెత్తగా అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం వేసుకొని కలిపేయాలన్నమాట. ఆల్రెడీ పాలు వేడిగా ఉన్నాయి కదా,
ఆ వేడిగా ఉన్న పాలల్లో ఈ సేమియా ఇప్పుడు మెత్తగా అవుతుంది అనమాట. ఆ సేమియాతో పాటు ఈ నెయ్యి కూడా వేసేసాను అనమాట. నెయ్యి ఎక్కువైందని మీరు అనుకోకండి, షీర్ కుర్మాలో నెయ్యి జనరల్గా ఎక్కువనే ఉంటుంది. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ, ఇలానే ఉండాలి. జనరల్గా షీర్ కుర్మాలో సేమియా తక్కువనే ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ హెవీగా ఉంటుంది. దీన్ని మనం ఒక 5 minutes తర్వాత చూద్దాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి మూత పెట్టి సైడ్లో పెడదాము. కొంచెం సేపు తర్వాత మీకు ఈ సేమియా అంతా ఉడికిపోయి కనిపిస్తుంది అనమాట. చూసారు కదా యమ్మీ యమ్మీ షీర్ కుర్మా. ఇందులో సేమియా కూడా ఎట్లా ఉడికిపోయింది చూసారా, మెత్తగా సేమియా ఉడికిపోయింది. దీన్ని మనం కావాలంటే ఫ్రీజ్ చేసుకొని కూడా తినచ్చు. కొంచెం చల్లగా తినాలంటే తినచ్చు, లేకపోతే కొంచెం వామ్గా కూడా తినచ్చు. నాకు మాత్రం వామ్గా ఇష్టం, వరుణ్కి చల్లగా ఇష్టం. సో నేను కొంచెం సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి మీకు చూపిస్తా. ఆర్ యమ్మీ యమ్మీ షీర్ కుర్మా ఇస్ రెడీ. లుక్ ఎట్ ద కన్సిస్టెన్సీ. ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి అండ్ డ్రై ఫ్రూట్స్ ఫుల్గా ఉండాలి. నాకు ఇది చాలా ఇష్టం. మన షీర్ కుర్మా కొంచెం చల్లారింది. నాకు మరీ ఫ్రిడ్జ్లో పెట్టిన అది షీర్ కుర్మా అంత నచ్చదు, కొంచెం వామ్గా ఉంటే ఇష్టం అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను చేసుకున్న షీర్ కుర్మా టేస్ట్ చేస్తున్నాను. ఫుల్గా డ్రై ఫ్రూట్స్తో నిండి ఉంది. యమ్మీ, మంచి కిస్మిస్ వస్తుంది, డేట్స్ వస్తుంది, టేస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, హెవెన్లీ. వరుణ్ టేస్ట్ చేస్తావా? గైజ్, వరుణ్కి చల్లగానే ఇష్టం, బట్ స్టిల్ నేను ఒకసారి బలవంతంగా ఒక స్పూన్ తినిపించి టేస్ట్ చెప్పిస్తున్నా. ఇట్లుందో చెప్పాలి. ఎట్లుంది? సూపర్. నేను చేస్తే ఏదైనా సూపర్ ఉంటుంది కదా. కాజు సూపరా? కొంచెం వేడిగా కూడా తినొచ్చు అనుకుంటా. ఇప్పుడు వామ్గానే ఉంది ఇది, మరీ వేడిగా లేదు, బాగుంది. ఇంకో కప్ తెచ్చేయాలా? చూసారా ఫ్రెండ్స్, వరుణ్కి కూడా నచ్చింది. నాకు వెంటనే ఇంకో కప్లో ఇచ్చేయమని చెప్తున్నాడు. సో గైస్, మా ఇద్దరి తరఫున సబ్స్క్రైబర్స్కి, మా ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ రంజాన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ షీర్ కుర్మా మీరు ట్రై చేయండి. నేనైతే మిల్క్ మేడ్ మాత్రమే వాడినా అండ్ కిస్మిస్ డేట్స్ వాడినా కాబట్టి న్యాచురల్ స్వీట్ వచ్చిందనమాట. మీరు కావాలంటే ఇంకా నేను ఇప్పుడు క్వాంటిటీస్ వేసాను కదా, దానికి జస్ట్ ఒక 3 spoons షుగర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ స్వీట్ ఉంటే కూడా షీర్ కుర్మా అంత బాగుండదు, బట్ స్టిల్ మీ టేస్ట్ బట్టి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో నాకు తెలియజేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి SDతో స్నేహంలో కూడా మీరు నాకు మెసేజ్ చేసి చెప్పొచ్చు ఈ షీర్ కుర్మా ఎలా వచ్చిందో. ఓకే, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి కుదురుతుంది. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అందరితో షేర్ చేయండి. నేనైతే ఈ మిగిలింది ఇంకా ఫినిష్ చేసేస్తున్నా. బాయ్ బాయ్.